రాజుగారు చేసే తప్పులు ఎంత కఠిన శిక్షలకి గురైన తరువాత కూడా రాజుగారిని ప్రశ్నించే తత్వం ఒక దేశంలో నోరు మూపిస్తే మరో దేశంలో పుట్టుకొస్తుంది, ఆ దేశంలో నోరు మూపిస్తే ఇంకో దేశంలో పుట్టుకొస్తుంది. ఆ రకంగా భారతదేశంలో పుట్టినటువంటి కథ 1000 సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశం వచ్చింది. రాజుగారి కొత్త బట్టలు, ఆ కథ తెలుసా మీకు? బహుశా నా వయసులో ఉన్నటువంటి వాళ్ళు, నాకంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు 1980, 70 ఆ ప్రాంతంలో బడికెళ్ళినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, తెలుగులో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి ఇటువంటి మాసపత్రికల ద్వారా కథలు చదవటం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి అంతో ఎంతో ఈ కథ గురించి తెలిసే అవకాశం ఉంది. కథ సారాంశం క్లుప్తంగా చెప్పుకుంటే, ఓ దేశంలో రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు సరే ఆయన వ్యవహారాలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటాడు. ప్రజలపైన భారాలు వేయటం దగ్గర నుంచి, పన్నులు వసూలు చేయటం దగ్గర నుంచి, అవసరమైనా కాకపోయినా సైనికుల్ని పంపించి ఆ ఇళ్ల మీద దాడులు చేయడం దాకా రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఏ మనిషికి, ఆ రాజ్యంలో ఏ మనిషికి ఉండదు. కాబట్టి ఆయన హవా నడుస్తూ ఉంటుంది. ఏదో పొరుగు దేశం నుంచి ఒక 2 వస్తారు, దర్జీలు అంటే బట్టలు కుట్టేవాళ్ళు. వాళ్ళు అదిగో ఇదిగో అని చెప్పి కోట గుమ్మానికి ఉన్నటువంటి సైనికుల్ని ఒప్పించి మెప్పించి ఏదో ఒకటి చేసి రాజుగారి దర్బార్లో ప్రవేశిస్తారు. ఆ రాజుగారి దర్బార్లో ప్రవేశించిన తర్వాత వీళ్ళ దర్జీ నైపుణ్యం రాజుగారికి చెప్తారు. ఆయన కూడా ముచ్చటపడి ఓకే నాకు బట్టలు కొట్టున్నాయి అని చెప్పి వాళ్ళు అడిగినంత బట్ట, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఒక దివాణం అప్పగించేసి మీరు అందులో ఉండి మేము నాకు బట్టలు కొట్టున్నాయి అని చెప్పి చెప్తారు. వీళ్ళు మోసగాళ్ళు, తెచ్చిన బట్ట అంతా దారి మళ్ళించేసి అమ్మేసుకుంటారు, ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు. రాజుగారి కబురు పెడతారు, ఇదిగో పలానా తేదీని మీకు కొత్త బట్టలు రెడీగా ఉన్నాయి కాబట్టి అవి వేసుకొని మీరు సంతోషించవచ్చు అని చెప్పి వాళ్ళు కబురు పెడతారు. సరే రాజుగారు ఏమనుకుంటాడు, నాకు విదేశీ అనుభవం కలిగినటువంటి దర్జీలు కుట్టిన బట్టలు కాబట్టి నేను ఒక్కడిని వేసుకొని నా అంతఃపురంలో చుట్టూ తిరిగితే నాకేమిటి వస్తుంది, నా దర్బార్లో చుట్టూ తిరిగితే నాకేం వస్తుంది, కాబట్టి ఈ బట్టలు వేసుకొని నేను ఊరంతా తిరుగుతాను అని చెప్పి బయలుదేరతాడు. వీళ్ళు ఆ రాజుగారికి బట్టలు, అది కొట్టని బట్ట, చేతిలో చొక్కా లేదు, ప్యాంటు లేదు. ఆ రోజులంటే పంచెలు, ఆ రాజుగారి బట్టలు ఎట్టుంటే మీకు తెలుసు కదా, పౌరాణిక సినిమాల్లో చూసే ఉంటారు. ఇప్పుడు తరానికి పౌరాణిక సినిమాలు అయితే దొరకపోవచ్చు, కానీ టీవీలో వచ్చే పౌరాణిక సీరియల్స్లలో అటువంటి బట్టలు మీకు కనపడుతూ ఉంటాయి. రాజుగారు అడుగుతారు, ఏ చొక్కా కనపట్లేదు, చేయి కనపట్లేదు, కాలు కనపట్లేదు, ఇదేట అదేట అని చెప్పి ఆయన అడిగితే వీళ్ళు ఒక మాట చెప్తారు. దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళకి, అత్యంత నిఖార్సైనటువంటి దేశభక్తులకు మాత్రమే కనిపిస్తాయి ఈ బట్టలు. ఆషామాషి మనుషులకి ఈ రాజు పట్ల ఏమాత్రం 1% అనుమానం ఉన్న రాజు పట్ల అవిధేయత, వినయం లేకపోతే వాళ్ళకి మాత్రం బట్టలు కనపడవు అని చెప్పి రాజుగారిని బురిడి కొట్టిస్తారు. చివరికి రాజు కూడా నా దేశంలో నా పట్ల ఎంతమంది అవిధేయతతో ఉన్నారో, నా పట్ల గౌరవం లేకుండా ఎంతమంది మాట్లాడుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చు కదా, కాబట్టి ఈ బట్టలు వేసుకొని నేను బయలుదేరుతాను, రథం ఎక్కి నేను బయలుదేరుతాను, ఊరంతా తిరుగుతాను, నా రాజ్యం అంతా తిరిగి వస్తాను అని చెప్పి రథం ఎక్కుతాడు. సరే ఊరంతా జనం, ఆ చుట్టూ ఉన్నటువంటి రథం ప్రయాణించి అంత దూరంలో రాజు గారి బట్టలు, కొత్త బట్టలు చూడటం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళకి తెలుస్తోంది రాజుగారి ఒంటి మీద బట్టలు లేవు అని. కానీ అయ్యో రాజుగారు మీ ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి సాహసం లేదు. అది ఎంత తప్పు అయినా, ఎంత అనైతికమైనా, ఎంత నీచమైనా రాజుగారిని ప్రశ్నించే సాహసం ఈ జనానికి లేదు. చివరికి
ఒక తండ్రి భుజం మీద కూర్చున్నటువంటి పిల్లాడు రాజుగారికి బట్టలు లేవోచ్ అని కేకలేస్తాడు. ఇది రాజుగారి కొత్త బట్టల కథ. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు? దేశమంతా, రాజ్యమంతా, ఊరంతా నోరు మూసుకున్నంత మాత్రాన రాజుగారు చేసేది ఒప్పు అయిపోదు, కరెక్ట్ అయిపోదు. రాజుగారు చేస్తున్నటువంటి తప్పులు తప్పులే. ఊరంతా నోరు మూసుకున్న ఓ చిన్నపిల్లాడైనా దొరుకుతాడు రాజుగారు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి. ఇది కథ. నేను ఎప్పుడో 1982 ఆ ప్రాంతంలో చందమామలోనో బాలజ్యోతిలోనో చదివిన గుర్తు. అనుకోకుండా ఆ కథ గురించి ఈ మధ్యకాలంలో సెర్చ్ చేస్తూ ఉంటే గూగుల్ తల్లి ఉంది కదా, ఈ ప్రపంచంలో ఏది ఎక్కడ పుట్టింది, ఏది ఎక్కడ దాకా ప్రయాణం చేసింది, ఏది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్తుంది. నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసాయి. ఈ కథ 1052 సంవత్సరంలో జైనేశ్వర అనే ఒక రచయిత రాసినటువంటి జానపద కథ. దీన్ని కావ్య లిటరేచర్, సోర్స్ కరెక్ట్గా చెప్తాను మీకు, ఇండియన్ కావ్య లిటరేచర్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వాల్యూమ్ 6, ఈ పుస్తకంలో ఈ ఒరిజినల్ కథ 1152 సంవత్సరంలో ఉన్న ఉనికిలో ఉన్నటువంటి కథని ఆ సంపుటంలో నమోదు చేస్తారు. మరి 1152 సంవత్సరంలో భారతదేశంలో పుట్టినటువంటి కథ 1980-85 దాకా చందమా బాలమిత్ర చెప్పేదాకా మరి మనకెన్నో తెలియలేదు. ఇటువంటి సాహిత్యం ప్రజలకి, అంటే రాజ్యం పట్ల అవిధేయతని ప్రదర్శించటానికి అవకాశం ఉన్నటువంటి ఏ చిన్న మార్గాన్ని, ఏ చిన్న అవకాశాన్ని ఈ దేశంలో బతకనివ్వాల. ఇది మన మనువాద సాహిత్యం మనకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి సాంస్కృతిక వ్యవస్థ. 1152లో పుట్టినటువంటి భారతదేశంలో పుట్టిన కథ చివరికి అడిదిరిగి పర్షియా అంటే మిడిల్ ఈస్ట్, ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఇరాక్, పర్షియా నాగరికత, ఆ కాలంలో సింధు నాగరికత, పర్షియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత అని చదువుకునేవాళ్ళం చిన్నప్పుడు సోషల్ సైన్స్లో. ఆ పర్షియా చేరుతుంది. ఎట్లా చేరింది? పర్షియాకి అప్పుడు భూభాగం కలిసి ఉండేది. పర్షియాకి భారతదేశానికి మధ్య సిల్క్ రూట్ అని చెప్పని అనేవాళ్ళు. ఆ సిల్క్ రూట్లో ఉన్న వ్యాపారాలు జరిగేవి, వస్తువులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవి, అక్కడి నుంచి గుర్రాలు వచ్చేవి, ఇక్కడి నుంచి సరుకులు పోయేవి. ఈ రకమైనటువంటి వ్యాపారస్తుల ద్వారా ఈ కథ పర్షియా చేరింది. పర్షియా నుంచి 1337లో స్పెయిన్ చేరుద్ది. అటువంటి వ్యాపార సంబంధాల ద్వారా వచ్చినటువంటి సాంస్కృతిక సంబంధాలు తోటి స్పెయిన్లో ఈ కథ అక్కడ స్పానిష్ భాషలో అచ్చు అవుతుంది. దాన్ని 1837లో తిరిగి మళ్ళీ ఇంగ్లీష్లో అనువాదం చేస్తారు. 1837లో ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన తర్వాత జార్జ్ ఆర్వెల్ భారతదేశంలోనే పుట్టాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంగ్లీషు కవి, రచయిత, విశ్లేషకుడు. కొంతకాలం బీబీసీలో కూడా విలేకరిగా, అంటే యాంకర్గా పనిచేశాడు. ఆయన ఈ రాజుగారి కొత్త బట్టలు కథని అడాప్ట్ చేసుకొని రేడియో నాటికలని అప్పట్లో వచ్చేవి. అట్లా ఆయన ఆడియో నాటికని తయారు చేస్తాడు. అంటే 1152లో భారతదేశంలో పుట్టినటువంటి కథ ఈ దేశంలో ఉన్నటువంటి జనానికి తెలిసినా తెలియకపోయినా ప్రపంచం అంతా తిరిగి వచ్చింది. ఇరాన్ వెళ్ళింది, స్పెయిన్ వెళ్ళింది, అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళింది, ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ భారతదేశం వచ్చింది. భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ అనేక ప్రాంతీయ భాషల్లో అనువాదం అయ్యి చిన్నపిల్లల కథల్లాగా నీతి కథలు. స్పెయిన్లో ఉన్నటువంటి పుస్తకం పేరు ఏంటంటే కాషనరీస్ టేల్స్. మనకి భారతదేశంలో నీతి కథల రూపంలో ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ప్రభుత్వం చేసే తప్పులు, రాజుగారు చేసే తప్పులు ఎంత కఠిన శిక్షలకి గురైన తరువాత కూడా రాజుగారిని ప్రశ్నించే తత్వం ఒక దేశంలో నోరు మూపిస్తే మరో దేశంలో పుట్టుకొస్తుంది, ఆ దేశంలో నోరు మూపిస్తే ఇంకో దేశంలో పుట్టుకొస్తుంది. ఆ రకంగా భారతదేశంలో పుట్టినటువంటి కథ 1000 సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశం వచ్చింది. కాబట్టి ప్రశ్నని ఎవరు చంపుతారు? ప్రశ్నని చంపితే పురోగతి ఎక్కడ ఉంటుంది? ఈ విషయం చెప్పడం కోసమే ఈ 1000 సంవత్సరాల
ఒక కథ యొక్క చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర మీ దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను.